జగన్ వచ్చాక ఏం చేశారు? కర్నూలు వెళ్ళినప్పుడు ఆ కుటుంబం వచ్చి జగన్ కలిశారు. కలిసిన తర్వాత నీకేం కావాలి అంటే సిబిఐ దర్యాప్తు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వానికి పంపించారు, సిబిఐ దర్యాప్తు చేయించమని సిబిఐకి పంపించారు. ఇంకోటి అక్కడ అడిగారు వాళ్ళ తల్లిదండ్రులు జగన్ని, మాకు ఏదైనా సాయం చేయమంటే అప్పుడు కొంత పరిహారం డబ్బులు ఇచ్చారు, 8 లక్షలు ఎంతో. అట్లాగే భూమి ఇచ్చారు, వాళ్ళకి 5 ఎకరాలు ఎంతో భూమి, దాంతోపాటు ఇల్లు కట్టుకోవడానికి ఒక భూమి కూడా కేటాయించారు. వాళ్ళ సుగాలి ప్రీతి వాళ్ళ తండ్రికి జాబ్ కూడా ఆఫర్ చేశారు. ఇది అప్పుడు జరిగిపోయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే ప్రతి సందర్భంలో నరాల్లో సుగాలి ప్రీతి కేసు గురించి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ ఊసెత్తడం లేదో నాకు కూడా అర్థం కావడం లేని పరిస్థితిలో ఉన్నాం సార్. అమ్మ సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు, అమ్మ ఒక్క సీటు వచ్చినా కూడా మీకు నేను న్యాయం చేస్తామన్నారు. అలాంటిది ప్రజలు మిమ్మల్ని సార్ పెద్ద పోస్టులో డిప్యూటీ సీఎం హోదాలో మిమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత సుగాలి ప్రీతి కేసు మీ నోట్లోంచి కనుమరుగైపోవడము ఎంత విచారకరమైన ఆవేదన ఆలోచించండి సార్. ఈ మే 2025 నుంచి జూలై 31 వరకు కనీసం నేను 11 సార్లు పార్టీ ఆఫీస్లో బయట నుంచి నేను అపాయింట్మెంట్ కోసం వేచిన ప్రతి 11 సార్లు కూడా నాకు మీరు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నాను సార్. మరి ఎందుకు ప్రీతి కేసు, ఎన్నికల ముందు ప్రీతి కేసు మీకు గుర్తుంది, ఎన్నికల తర్వాత మరి ఎందుకు సుగాలి ప్రీతి కేసు మీకు పట్టడం లేదా చెప్పండి.